ఇప్పుడే నా ముందు ఒక కారు ఆగింది. ఆ కారు నుంచి ఒక వ్యక్తి దిగాడు. అతను అచ్చం చూడ్డానికి నీలాగే ఉన్నాడురా. ఆ మాట విన్న అర్జున్ కూడా షాక్ అవుతాడు. ఏంటి, నాలాగే ఉన్నాడా? ఇప్పుడు అతన్ని ఎదురుగా ఉన్నాడా? నువ్వు అతన్ని చూస్తున్నావా అని అర్జున్ రవితో మాట్లాడతాడు. అప్పుడు రవి, అవునరా, అతను నా కళ్ళ ముందే ఉన్నాడు. ఇప్పుడే కారు దిగేసి సూపర్ మార్కెట్లోకి వెళ్ళాడు. ఎవర్రా ఇతను, నీలాగే ఉన్నాడు? అప్పుడు అర్జున్ ఇలా అంటాడు, అతని పేరు ఆర్యన్. చూడ్డానికి అచ్చం నాలాగే ఉంటాడు. అతను నాలాగే ఉంటాడని నాకు ఈరోజే తెలిసింది. ఈ విషయం నీతో మాట్లాడదామని నీకు కాల్ చేశాను. అప్పుడు రవి ఇలా అంటాడు, సరే, నేను సంజీవయ్య పార్క్ దగ్గర ఉన్నాను, వెంటనే నువ్వు ఇక్కడికి వచ్చేసి. సూపర్ మార్కెట్కి వెళ్ళిన ఆర్యన్ కొన్ని సరుకులు తీసుకొని వచ్చి కారులో కూర్చొని రవి కళ్ళ ముందే వెళ్ళిపోతాడు. రవి అలాగే చూస్తూ ఉండిపోతాడు. కాసేపటికి అర్జున్ అక్కడికి వస్తాడు. అర్జున్, రవి ఇద్దరు పార్కులో ఒక బెంచ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. ఇద్దరు మొహాల్లో ఏదో తెలియని ఆందోళన, అయోమయం.